In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏ టీం గురించి చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామ బ్రో. राजमाता समर शंख फूंक दो. కమాన్ మై డియర్ ఆర్సీబీ పిల్లకాయలు, సిద్ధం కాండి, యుద్ధానికి సిద్ధం కాండి. మనం మొదటి ట్రోఫీ గెలవడానికి 18 ఏళ్ళు పట్టొచ్చు, కానీ రెండో ట్రోఫీ మాత్రం వట్టిగానే కొట్టేసి మన ఆర్సీబీ ప్రతాపం ఏంటో చూపించాలి. ఇండియా T20 వరల్డ్ కప్ ఏ విధంగా బ్యాక్ టు బ్యాక్ కొట్టిందో మనం IPL లో అదే విధంగా కొట్టి మన ఆర్సీబీ జెండాని ఎగరవేయాలి. ఏమంటావు పాటిదార్ తమ్ముడు? కోహ్లీ అన్న ఈ పాటిదార్ కెప్టెన్ అయిందో ఒక ట్రోఫీ ఏం కర్మ, వరుసగా 4 ట్రోఫీలు కొడతాం. వచ్చిరాని కెప్టెన్సీతో ఒక కప్పు కొట్టించానంటే ఇప్పుడు కెప్టెన్సీలో 6 తీరునోడ్ని ఈ సీజన్ మనం ఎలా వదులుతాం చెప్పు? అయినా మనది అదే టీము అదే స్క్వాడ్, ఇక ఈసాల కప్పు కూడా మందే. అయినా ఇదెక్కడ స్ట్రాటజీనే అన్న, ఫామ్ లో లేని లివింగ్ స్టోన్ ని బయట పీకిండ్రు, కానీ అలాంటి ఫామ్ లో లేని వెంకటేశ్వర్ ని మళ్ళీ పట్టుకొచ్చిండ్రు. అయినా మనకు కావాల్సింది ఆల్ రౌండర్, కానీ మీరేంటి ప్యూర్ బ్యాట్స్మెన్ పట్టుకొచ్చారు తమ్ముడు. అయినా మనకు కాస్త అంతో ఇంతో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కోరుతుంది, అందుకే అయ్యర్ పట్టుకొచ్చినాం. ఏంటయ్యారు ఆర్సీబీలో అడుగు పెట్టినా ఇక రఫ్ ఆడిస్తావు కదూ? రఫ్ ఆడించేదేం కర్మ, నీ అవ్వ IPL లో బౌలర్లకి అరుపులే. ఎన్ని ఏళ్ళ KKR కి మంచిగా ఆడి ఎన్ని రన్స్ కొట్టింటా, కానీ లాస్ట్ సీజన్ ఒక్క సీజన్ ఫెయిల్ అయినందుకు నన్ను కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారా? చూపిస్తా ఈ వెంకీ పవర్ ఏంటో చూపిస్తా. వట్టిగానే బోల్డ్ అని రన్స్ కొడతా, ఈ అయ్యర్ గాని ఫామ్ ఏంటో చూపిస్తా. ఈ వెంకీ అయ్యర్ అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అలా చేస్తా. అది తమ్ముడు అది, నువ్వైతే ఆ ఫామ్ ని కంటిన్యూ చెయ్యి. నీ అవ్వ నీలో ఉన్న బాధను మొత్తం బ్యాట్ పై చూపించు, వట్టిగానే 6లు 4లు మింగిపడే. పాండ్యా, కృణాల్ పాండ్యా లాస్ట్ సీజన్ కప్పు కొట్టడానికి కారణం ఎవరు? కృణాల్ పాండ్యా. మనం బౌలింగ్ చేస్తే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే షేక్ అవ్వాల్సిందే. ఇచ్చట అన్ని రకాలైన వేరియేషన్లు కలవు. నా బౌలింగ్ తోటి ఒత్తి స్పిన్నే కాదు, ఒక్కొక్కసారి ఫాస్ట్ బౌలర్ అయ్యి ఈసరి మింగడం కూడా జరుగుతుంది. కృణాల్ పాండ్యా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్కుంటది. అయినా మన ఆర్సీబీ అంటే బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ కూడా తోపే. ఇక బ్యాటింగ్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు, ఓపెనర్ నుంచి ఫినిషర్ వరకు అంత దంచి కొట్టే వీరగాళ్ళే ఉన్నారు. ఇక అంత మంచి బ్యాటింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ కప్పులు ఎలా వదులుకుంటాం? ఇందా ఊపు, ఈసారి ఆర్సీబీనే తోపు. ఏంది సాల్ట్, T20 వరల్డ్ కప్ లో అంతగానం ఫెయిల్ అయినా ఒక ఆర్సీబీ ప్లేయర్ అయ్యుండి ఇంతగానం దరిద్రంగా ఆడితే ఎలా? గత పీకి పడే. ఇక IPL రాబోతుంది, నువ్వైతే ఫామ్ లో రావాల్సిన సమయం ఆసనమైంది. T20 వరల్డ్ కప్ వేరే, IPL వేరే. T20 వరల్డ్ కప్ కన్నా IPL లోనే రికార్డులు బాగుంది సాల్ట్ కి. నువ్వైతే కంగారు పడు కోహ్లీ అన్న, బెంగళూరులో ఈ సాల్ట్ అడుగు పెడితే ఫామ్ ఆటోమేటిక్ గా తన్నకొస్తుంది. తమ్ముడు బేతాళుడు, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నా, నువ్వైతే ఆ ఫామ్ ని గట్టిగా నింపి పెట్టుకో. ఇక IPL లో విధ్వంసం మొదలైంది. T20 వరల్డ్ కప్ లోనే కాదు, నీ అవ్వ ఆర్సీబీ పక్కడ వట్టిగానే సెంచరీ మింగిపడే. కోహ్లీ అన్న ఈ బెతలున్న ఫామ్ కి సెంచరీ ఏం కర్మ, వట్టిగానే 2 నూర్లు పిసికి పడసతి. నీ అవ్వ T20 వరల్డ్ కప్ లోనే సెంచరీ పిసికినోని, అలాంటిది IPL లో లెక్క ఎత్తి మింగితే ఏకంగా 6లు 4లే. బెతాలంటారా బాబు, బేతాల్ లెక్క మింగి పడేస్తా. షెఫాడు, నువ్వు మనిషివా మానవుడు ముగానివా బాయ్? నీ అవ్వ IPL లో కొడితే ఓ లెక్క, కానీ T20 వరల్డ్ కప్ లో కూడా అదే 6లు అదే విధ్వంసం. నువ్వైతే వచ్చేయి తమ్ముడు వచ్చాయి. ఇక ఆర్సీబీకి రెండో కప్పు కొట్టడానికి వచ్చాయి. షెఫార్డ్ అంటే 4లు కాదు, షెఫార్డ్ అంటే 6లు. లాస్ట్ లో అయినా ఫస్ట్ లో అయినా 6లు కావాలంటే 6లు. షెఫార్డ్ 6లకే పుట్టినోడు, సిక్సర్లకే పెరిగినోడు. నీ అవ్వ కథ మాత్రం ఏకదమ్ ఉంటది. మన డ్రామా బ్యాట్ తో ఒకటే కాదు, బౌలింగ్ లోనూ ఉంటది. మధ్యలో వట్టిగానే అడుగు పెడతా, వట్టిగానే పుల్ల పీక్తా. నా గ్యారంటీ కలర్ మీద ఒట్టు, IPL లో మాత్రం కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది.
బౌలింగ్ లో మొదటి ఓవర్లు అయినా సరే, లాస్ట్ ఓవర్లు అయినా సరే, మిడిల్ ఓవర్లు అయినా సరే, పుల్లలు మాత్రం వట్టిగా పీకాలంటే ఈ వుడ్ ఉండాల్సిందే. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే టీమ్ లో ఈ వుడ్ ఉన్నాడంటే కప్పు మన వెనకాల రావాల్సిందే. హేజల్ వుడ్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పీకి పడేస్తా. అరే అదిరా మామ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా బాబు.